వరే టీకు ఎక్కడున్నావురా? వస్తున్నాను, ఆగండి. ఏంటి సారు, ఏం కావాలి? అరే ఈరోజు ఏం రోజురా, గుర్తుందా నీకు? అదేంటి సారు, ఈరోజు మండే కదా. అరే ఈరోజు మండేనా, డేట్ 21 అలా అడగలేదురా నిన్ను. ఈరోజు ఇంటర్వ్యూలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ పెట్టాల్సినవి పెట్టు. సారు, ఏం పెట్టండి సార్ ఇక్కడ? బొంద పెట్టరా, నా బొంద పెట్టి. ఇక్కడ పేపర్లు లేవు, వాటర్ బాటిల్ లేవు, అవన్నీ తీసుకుంట్రా, అక్కడ కబోర్డ్లో ఉంటాయి. ఓకే సారు. ఒరేయ్ అలాగే సారు, ఏం కావాలి సారు, చెప్పండి సారు, తొందరగా అన్నీ ఒకేసారి చెప్పండి సారు, 10 సార్లు చెప్పకండి. ఆగుతావా? ఎందుకు ఓ స్పీడ్ బ్రేకర్ లేని బండిలాగా ఓ మాట్లాడేస్తావు? మాట్లాడేదక్క ఆగవేంటి? బయట ఇంటర్వ్యూ కోసం ఎవరైనా వచ్చుంటే వాళ్ళని కూడా రమ్మని చెప్పు. సరే సారు. సారు, మీకు చెప్పడం మర్చిపోయా, బేక్కి స్పీడ్ బ్రేకర్లు ఉండరు సారు. ఏం మాట్లాడుతున్నావురా, నాకు అర్థం కావట్లేదు. సారు, తెలుగు సారు నేను మాట్లాడుతున్నది. మీరు ఇందాక బైక్కి స్పీడ్ బ్రేకర్లు లేనట్టు అంటున్నారు కదా, బైక్కి బ్రేకులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉండవు. సంతోషించాంలే. ఎలా వెళ్ళి పేపర్లు, వాటర్ బాటిళ్ళు ఇంకెవరైనా ఉంటే పిలువు. ఈయన ఎప్పుడు అంతే, ఈయననే కాదులే, మనుషులే ఇంత, నిజాలు ఎవరికి నచ్చవు. ఏంట్రా వాగుతున్నావు? వెళ్ళి తీసుకుంట్రా అంటే ఎదవ సోది నువ్వు. ఎల్లో వెళ్తున్నామండి, ఇక్కడే ఉంటామా ఏంటి? వీడితో మాట్లాడాక బుర్ర హీట్ ఎక్కిపోయిందిరా బాబు. సారు, ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఏయ్ బయట ఎవరైనా వచ్చారా ఇంటర్వ్యూకి? వచ్చారు సారు. వచ్చాక లోపలికి తీసుకుని రావాలి కదరా నువ్వు. మరి తీసుకుని రాలేదేంటి? వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి తీసుకుని రావాలని. సరే సారు. సార్, ఇదిగోండి సార్, ఈవిడే వచ్చింది. ఏంటమ్మా, ఏంటి నీ క్వాలిఫికేషను? సర్టిఫికేట్స్ తెచ్చారా? లేదయ్యా, తేలేదయ్యా. పని మనిషి ఉద్యోగానికి కూడా సర్టిఫికేట్లు ఉంటాయా అయ్యా? నేను చదవలేదయ్యా, నాకేం తెలియదయ్యా. నాకు కొంచెం ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు బాబు. ఒరే ఇంటర్వ్యూకి తెమ్మంటే పని మనిషి ఇంటర్వ్యూకి తెచ్చావేంట్రా? అంటే సారు, ఈవిడ వెయిటింగ్ హాల్లో ఇందా నుంచి వెయిట్ చేస్తుంది సారు. ఈవిడ కూడా ఇంటర్వ్యూకి వచ్చింది అనుకుని తీసుకుని వచ్చాను సారు. ఎదవా, చూసుకోవా? ఎల్లు. బాబు బాబు, మరి నా ఉద్యోగం సంగతి ఏంటి బాబు? ఒరే తీసుకెళ్ళరా. సారు, నా ఉద్యోగం సంగతి చూడండి సారు. లేదా సర్టిఫికేట్లు ఎక్కడ అమ్ముతారో చెప్పండి, అక్కడి నుంచి నేను తెస్తాను, కొనుక్కుంటాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు. అమ్మా మీకేమీ తెలీదు. ఒరే తీసుకెళ్ళరా. అమ్మా, మీరు నాతో రండి, మీ ఉద్యోగం నేను ఇప్పిస్తాను. కృతజ్ఞతలు బాబు. బుర్ర తక్కువ ఎదవ, వీడికొక్కటి చెప్తే ఇంకోటి చేస్తాడు. ఒరే టీకు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలువు. నెక్స్ట్ అంటున్నానేంటి, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని పిలువు. అలాగే సారు. గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, సిడావ్. ఎందుకని మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే ఒకవేళ నేను ఫ్యూచర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏదో ఒక ఆఫీస్ ఉండాలి కదా, అందుకని చెప్పి ముందే ఇంటర్వ్యూకి వచ్చేసా. అంటే నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఫ్యూచర్లో రావడం ఏంటి జాబ్కి? ఇప్పుడు రావా నువ్వు? నీ క్వాలిఫికేషన్ ఏంటి? అంటే నేను ఇప్పుడు 8th క్లాస్, ఫ్యూచర్లో నాకు జాబ్స్ కావాలి కదా, అందుకని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూకి అప్లై చేశా. బాబు నీకు ఇంటర్వ్యూ అప్లికేషన్ ఇచ్చింది ఎవరు? టీకు అంకుల్. అరే టీకు. ఏంటి సారు, పిలిచారు నన్ను? నేను పిలవడం కాదు, ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళని పిలవమంటే నువ్వు ఎవరిని పిలిచావు? నేను ఎవరిని పిలవలేదే, ఎందుకంటే ఇంకెవరు రాలేదు. మరి ఎవరు రానప్పుడు ఇక్కడ నా ముందు సీట్లో ఎవర్రా కూర్చుంది? ఒరే చీకు, ఇక్కడికి వచ్చావేంట్రా నువ్వు? అంటే మీ అమ్మ తాళాలు ఇవ్వమని చెప్పింది, అందుకని వచ్చాను. అరే నేను బయటే ఉన్నాను కదరా, నాకు బయట ఇచ్చేస్తే సరిపోయేదిగా. ఇద్దరు మాట్లాడుకున్నది చాలు. అయినా టీకు, నువ్వు అప్లికేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నావా? చూసుకోవా? అయ్యో సార్, నేను ఎవరికి ఇవ్వలేదు. మరి ఆ అబ్బాయి చేతిలో అప్లికేషన్ ఏంటి? సార్, అప్లికేషన్ అంటున్నారు, ఏంట్రా అది? అదేం లేదు, మీ అమ్మగారు ఈ మెడిసిన్ రిసిప్ట్ కూడా ఇవ్వమని చెప్పారు, నేను మర్చిపోయాను. ఊరికనే అంకుల్కి నేను ఇంటర్వ్యూకి వచ్చాను అని తమాషా చేశాను. సరే అంకుల్, బాయ్. ఎక్కడ లేని వాళ్ళందరూ ఇక్కడికే వస్తారేంట్రా మీ వాళ్ళు? సర్లే కానీ వెళ్ళి ఇంటర్వ్యూకి ఈసారి కరెక్ట్గా చూసి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకుని రా. సరే సారు. సారు, ఇదిగోండి ఇంటర్వ్యూకి వచ్చారంట. ఓహో అలానా, కూర్చోండి సార్ మీరు. నువ్వు వెళ్ళి ఇంకా. బాబు నువ్వు అన్ని సర్టిఫికేట్స్ తెచ్చేసావా?
సార్ అన్నీ తెచ్చాను. ఓహో అలానా. అయితే నీకు జాబ్ మీద ఏంటి ఒపీనియన్? నాకు జాబ్ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు సార్. ఓహో అలానా. అయితే వాట్ ఈజ్ ఎరే? అరే అంటే అరే రే మనసా. అయ్య బాబు, నేను అడిగింది ఎరే అంటే అది కాదు. వాట్ ఈజ్ యాన్ ఎరే? అదే సార్ నేను చెప్పాను. ఈసారి ఇంకోలా చెప్తాను చూడు. అయ్యో నీ అరే రే 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 ముద్దాడి అయ్యో. దమ్దరే దమ్దరే అదే కదా బాబు. నువ్వు సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. సార్ మీకెలా తెలిసింది సార్? నీకు ఇలాంటివి కాకుండా స్కిల్స్ అలాంటివి వచ్చా? అయ్యో సార్ నాకు వచ్చి సార్. బాబు ఇంకెన్ని వచ్చావు సార్? చెప్పండి సార్ మీకు ఎలాంటివి వచ్చో. సార్ నాకు చాలా స్కిల్స్ వచ్చు సార్. మీరు ఫోటోలు పెట్టి ఏది అడిగినా ఏ పాట ఫోటో పెట్టినా నేను చెప్పేయగలను సార్. ఓహో మీకు ఇలాంటి స్కిల్స్ మాత్రమే వచ్చా? నెక్స్ట్ టైంకి రండి ఇంటర్వ్యూకి. ఇప్పుడు మాత్రం రిజెక్టెడ్. అదేంటి సార్ అలా అన్నారు? అంటే ఇంకొన్ని రోజుల్లో ఇంకొన్ని సినిమాలు, కొత్త సినిమాలు వస్తాయి కదా, అవి చూసి వచ్చాక నెక్స్ట్ సారి ఇంకోసారి వద్దు కానీ ఖాళీ ఉన్నప్పుడు. కరెక్ట్గా చెప్పారు సార్. నేను టికెట్స్ బుక్ చేయడం మర్చిపోయాను. సర్లేండి, అప్లికేషన్ మీ దగ్గరే ఉంచుకోండి. నేను వచ్చినప్పుడు అప్పుడు జాబ్ ఇవ్వండి, సరేనా? ఒరే ఒరే, నీ అప్లికేషన్ అది ఏమన్నా గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నావా ఏంటి? నీ అప్లికేషన్ ఉంచుకోవడానికి నేను వీడికి ఏం చెప్పాను, వీడికి ఏం అర్థమైంది? అమ్మయ్య అమ్మయ్య, ఈడు వెళ్ళిపోయాడా? పిలిచి పిలిచి నా గొంతు ఎండిపోయింది. మీరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ చేయండి పార్ట్ 2 కావాలంటే.